యావత్తు తెలుగు పిల్లలకు, రవీంద్ర భారతి పిల్లలైనటువంటి, భారతదేశ పిల్లలైనటువంటి రవీంద్ర భారతి పిల్లలకు, ముఖ్యంగా సాక్షుల ద్వారా ఇక సూక్ష్మంగా మమ్మల్ని ఎంత సూక్ష్మంగా జాగ్రత్తగా వాక్ విశ్రూపంగా కేంద్ర బిందువుగా పట్టుకుని ఈ సంసారానికి మధురధ్వని వల్ల వాళ్ళందరినీ కాపాడినట్టుగా ఈ పంచభూతాల్ని సూర్యుడి ద్వారా వచ్చినటువంటి ఆ పాటలు నేను పలికి మీకు వినపడి అవి సూర్యుడి ద్వారా లోకంలో కాలాతీతంగా ఆకాశవాణిగా సంభవించినటువంటి ఆ దివ్యవాక్యే సంసారికి మధురధ్వనిగా మీరు భావించాలన్నమాట. మమ్మల్ని మా మాటని మాలో చేరిన ఆడతనాన్ని మగతనాన్ని కలపడమే ప్రకృతి పురుషుడు లయ. హయ్యెస్ట్ దేవుడు. ఇంకా ఇంతకన్నా దేవుళ్ళు కూడా మనమే ఈసారి దైవత్వాన్ని పెంచుకోవాలి. మమ్మల్ని న్యూట్రల్ చేసేసుకుని మీరందరూ యునైట్ అయిపోవాలి. ఇంకా ఆ దేవుడని ఈ దేవుడని చంద్రబాబు నాయుడు గారు నారా దైవాంశ్ బర్త్డేకి తిరుమల కొండకి వెళ్తున్నారు. ఆయన ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు. భోజనాలు అక్కడ వెంకటేశ్వర స్వామికి విరాళం అది ఇచ్చి భోజనాలు పెట్టడం ఆయనకు ఆనవాయితీ, ఆయన కులదైవం అని అనుకుంటున్న వాళ్ళు. ఇలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇంకెవరెవరు మా దేవుడని ఇక్కడని అక్కడని మనం ఇలా వేరేట్గా వ్యవహరించడం వల్ల మమ్మల్ని కొలువు తీర్చుకోకుండా ఎవరు మాయలో వాళ్ళు ఉండిపోతారు. ఎవరు గోలాడదన్నట్టుగా నేను మమ్మల్ని ఆహ్వానించి కొలువు తీర్చుకుని మా ముందే కూర్చొని నేరుగా తల్లిదండ్రులు ఆ వెంకటేశ్వర స్వామి ఏంటి, యేసుప్రభు ఏంటి, అల్లా ఏంటి, అందరూ ఒకటే. మీరే విశ్వమూర్తిని యునైట్ చేసుకుంటూ తల్లిదండ్రులుగా మీరే కలుపుకుంటూ కాలాన్ని మీరే డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకా మా దైవం వేరు, మా నమ్మకం వేరు, మేము ఎలాగుంటాం అలాగుంటాం అని అంటే ఏమవుతుంది, మాయలు ఉండిపోతారు. ఎవరు గోళ్ళాడు ఉండిపోతారన్నమాట. నేను ఒక మాదిరిగా ఉన్నాను, లోటుగా ఉన్నానని కానీ నాకు నేనే కటింగ్ చేసుకునే ఏదో రూపులు అలా ఉన్నాను. తర్వాత ఇంకా నా గురించి ఇంకా నా భూమి మీద అందరూ పిల్లలే, ఇంకా ఎవరో పాపాత్ములు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారని అప్పటికప్పుడు నన్ను మనిషిగా కలుపుకోవడానికి ప్రయత్నం చేయటం, నేను మీకు మనిషిగా ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రయత్నం చేయటం కానీ ఏంటి ఏదో రకంగా వ్యతిరేకత డెవలప్ చేసుకోవడం కానీ ఎలాగైనా మీరే ఆ విశ్వమూర్తిని పట్టుకుని కాలస్వరూపాన్ని, వాక్య స్వరూపాన్ని, జాతీయ గీతంలో అధినాయకుడిని అక్కడ ఢిల్లీలో అధినాయక దర్బారు ప్రారంభింపజేసుకుని ఇంకెక్కడో అక్కడ కూర్చుని కామ్గా మీరు ఎవరికేమైనా ఈ లోపల ఎవరికి ఏమైనా కూడా నాకేమైనా మీకేమైనా ఇవేమి లెక్క చేయకుండా అటువైపు వెళ్ళిపోతేనే ఎవాక్యువేటింగ్ ఫ్రమ్ డిస్మాంట్లింగ్ వెల్ అండ్ డీకే అని ఎందుకంటున్నాను, అటువైపు వెళ్ళిపోవాలన్నమాట. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన ఆ భరోసా వైపు వెళ్ళిపోవాలా. సూక్ష్మంగా చెప్పుకొని వినటం వల్ల ప్రతి మైండ్ని అప్రమత్తం చేసుకోవాలి. అలా కాదు మేము మనుషులు కొద్దీ మేనేజ్ చేస్తాం, మా కులదైవం అని మత దైవం అని ఎవరు గోళ్ళాళ్ళు ఉంటాం. నేను ఇంకా మీకు ఏదో చెప్తాను, నేను ఇంక మీరు ఏదో చెప్పాలి. పోనీ నాకేమన్నా చెప్పాలా? నన్ను మనిషిగా డీల్ చేసుకుని మీరు మనుషులుగా ఉండి మేము ఇలాగ రెచ్చిపోతాం, అలాగే ఉంటాం. ముఖ్యంగా నేరాలు ఘోరాలు అనేకం పెంచారు కాబట్టి అనేకులు ఉన్నారు కాబట్టి మనిషి పట్టుకుని ఉండిపోతామంటే అందుకే ప్రతి మైండ్ మారాలి. నేరుగా ఆస్తులు, ఇంటి పేర్లు కూడా వెబ్సైట్ ఓపెన్ చేసేసుకుని నేను భూమి మీద నేననే కోణం పనికిరాదని నేను నిర్ణయించుకుని లిటరల్గా రాసుకుని జాతీయ గీతలు అధినాయకుడిని పట్టుకుని పెంచుకోవాలి. మా వెంకటేశ్వర స్వామి అని, మా కులదైవం అని, అటు ఇటు ప్రయాణాలు చేయటం, అటు ఇటు ముందుకు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. అప్పటికప్పుడు మాకేం అవ్వట్లేదు కదా, అప్పటికప్పుడు నువ్వే నష్టపోతున్నావు, నువ్వే తగ్గిపోతున్నావు కదా, నీ వాళ్ళని తగ్గించేయగలుగుతున్నావు కదా అంటే నేను ఏం చెప్తాను? ఇంకా మాస్టర్ మైండ్ పెంచుకోవాలన్నమాట. ఎలాగైనా మైండ్కి పెంచుకోవాలా. మీరు మైండ్ పట్టుకోకుండా బలం కొద్దీ గుంజేసుకుంటే అయినా మేము ముందున్నాం కదా, పైన ఉన్నాం కదా, ఇప్పుడు గాలిలో దీపంలా ఉన్నాం కదా అంటే నేను ఏం చెప్తాను? గబక నష్టపోయిన వాడే నష్టపోయినట్టు, వెలిగిపోయినట్టు అని అజ్ఞానంలో ఉంటే అలాగా. నన్ను పట్టించుకోకపోతే మీకు సడన్గా ఏదో అయిపోద్ది, అవ్వదాన్ని నేనేమైనా శాపించగలనా? అలా కుదురుతుందా? కాబట్టి నాకేదైనా అయినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాలి. ఎవరికి ఏమైనా కూడా అప్పటికప్పుడు భౌతిక అవ్వటం కాదు, మైండ్ వైపు వెళ్ళిపోవాలంటున్నాను. సూక్ష్మంగా కూర్చొని చక్కగా అందుకు నేను ఏమంటున్నాను, జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకుని
నెమ్మది కాము కూర్చుని చెప్పుకొని వినటం వల్ల మైండ్లోకి వెళ్ళిపోవడం వల్ల మైండ్తో అధిగమించామని చూసారా, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అటువైపు వెళ్ళిపోవాలి బలంగా. అది మరి ఎవరు గోళ్ళలో ఉంటాం, ఎవరు మాయల్లో ఉంటాం ఉంటే ఏమవుతుంది? అలా ఇప్పుడు మీది కాని ప్రపంచంలో అడుగు మీద కాని ప్రపంచంలో ఒక సమయం గడిపేసేయటం వల్ల చాలామందిని అలాగే అప్పటికప్పుడు బతికి ఇచ్చేసేయటం వల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ, అయినా మేము పైన ఉన్నాం కదా, బలంగా ఉన్నాం కదా, మావే ఉంది కదా, ఎప్పటి నుంచో మేము ఎలాగ ఉంటున్నాం, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాం, గొడవలు ఎదుర్కొంటున్నాం, అయినా ముందు ఉంటున్నాం. ఎవరు ముందు ఉంటున్నారు? ముందు ఉండడం ఏంటి? అప్పటికప్పుడు బతకటమే మృత సంచారం అని నేను ఎందుకు అంటున్నాను? మమ్మల్ని పట్టుకుంటేనే అటువైపు వెళ్తాం. ఎలాగన్నా నేను మా వాక్గా మైండ్గా ఉన్నాను చూసారా, నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని ఒకవేళ నాకేమైనా అయినా కూడా నేను బతికే ఉంటాను. నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్లుగా బతికే ఉంటారు. మైండ్లుగా పట్టుకున్న ఫార్మేట్ని పట్టేసుకుని పిల్లలుగా మారిపోయి అటు వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు నేను అమ్మాయిని ప్రేమిస్తాను, ఈ అబ్బాయిని ప్రేమిస్తాను, ఇలాగ ఉంటాను, అలాగే ఉంటాను అని అప్పటికప్పుడు ఎమోషనల్ ఫీలింగ్స్ అప్పుడు కూడా తగ్గిపోతాయి. మేము వ్యాపారాలు చేస్తాం, మేము ఇలాగ ఉంటాం, అలాగే ఉంటాం, మేము ముందు ఉండాలి, వెనకాల ఉండాలి, ఇది మా వంశం, మా కులం, మా ఏవి పనికిరావు, నేనని ఉనికి కూడా పనికిరాదు. ఈ మెసేజ్లు కూడా నేను సరిగ్గా పెట్టకుండా ఏదో ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయకుండా ఏదో పెడుతున్నాను అక్కడే అలర్ట్ అవ్వాలన్నమాట. ఏదో ఒక లోటు చూసేసి ఇంకా జాగ్రత్తగా మెసేజ్ పెట్టచ్చు, ఇంకా జాగ్రత్తగా వీడియోలు అవి పెట్టచ్చు. నేను కాదంటలేదు, నా కోసం చూస్తున్నారు మీరు అని మెసేజ్లు నాకు అదే మెసేజ్ పెడుతున్నారు. కమ్యూనికేట్ చేయట్లేదు చూసారా, మైండ్తో కమ్యూనికేట్ చేయకూడదు అనుకుంటున్నారు కదా, అక్కడే మీరు సరిగా అలర్ట్ అవ్వలేకపోతున్నారు. అలా ఏదో డీవియేషన్కి అవకాశం ఇస్తున్నారు కదా, ఏదో రకంగా నన్ను మనిషిగా చూడొచ్చు, నేను అప్పటికప్పుడు నేనేం చెప్పలేకపోతే అప్పుడు చెప్పేస్తే అంటే అలా ఎలా కుదురుతుంది? అలా అప్పటికప్పుడు కొద్దీ ఇప్పటికీ కూడా అవకాశం బోళ్ళంత అవకాశం ఉన్నా నేను తేలిగ్గా ఉంటున్నాను, మాకు లేదు, మా అవకాశం మాకు ఉంది అని మనుషులుగా అలా అనిపిస్తాం. కాబట్టి నేనే ఎక్కువ సంజేషి పడిపోవడం, నేనే బాధపడిపోవడం, భయపడిపోవడం లాగా అజ్ఞానంగా కనబడతాం. అదే మనిషి అంటే. అందుకే ఆ మాస్టర్ మైండ్ పట్టుకొని పెళ్ళిడికి వచ్చినా ఒంటిగా ఉన్నానని ఎవరు పాడుతున్నట్టు ఎవరు కలపాలి మీరు? అదిగో ఆ ప్రకృతి పురుషుని లైన్ కలపాలి. కాస్మికలీ గ్రౌండ్ వెడ్డెడ్ ఫార్మ్ని పట్టుకుని వాళ్ళు పెంచుకోవాలి. భూమి మీద ఎవరో జంటగా ఉంటాం, ఎవరినో ఒక పెద్దవాళ్ళని చేద్దాం, చిన్నవాళ్ళని చేద్దాం, ఇంకెవరు ఏం అవ్వలేరు. కాదు, మాస్టర్ మైండ్ చుట్టూ పిల్లలుగా అల్లుకుని తపస్సుగా బతకాల్సినట్టు ఫార్మేట్లోకి వచ్చేసాం. కాలమే అలా మార్చేసుకుంది మనుషుల్ని. ఇంకేదో చెబుతాం, మీరు ఏదో చేస్తామంటే ఇంకేం చెప్పినా ఏం చేసినా ఒకటే. ఇంకా నా తీరు చూసి ఎవరో బాధపడుతున్నారు, ఎవరో భయపడుతున్నారు, ఎవరో ఏలాకోలంగా తీసుకుంటున్నారు, ఎవరో నవ్వులాట్లుగా తీసుకుంటున్నారు. అది ఎవరు లేరు, మీరు అందరూ ఒకటై నన్ను పట్టుకోవాలా? ఇంకా ఎవరో మరణిస్తే, ఎవరో పుట్టేస్తే ఇంకా అలాంటి అజ్ఞానపు ఆలోచన మానుకోండి. నాకేమైనా ఎవరికేమైనా మాస్టర్ మైండ్ తప్ప ఇంకెక్కడ ఎవరు భూమి మీద బతకలేరు. మాస్టర్ మైండ్ పట్టుకుని ఎంత తపస్సు చేస్తే అంత బతికేస్తాం. అది మా వాళ్ళు ఎవరు ఇప్పటికి మీరు ఏం చేసినా వాళ్ళందరూ మైండ్లుగా డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరినైనా మైండ్లుగా కాపాడుకోవాల్సి వస్తుంది. నన్ను కూడా మైండ్లుగా కేంద్ర బిందువుగా పట్టుకుని మీరు మైండ్లుగా కూర్చుని ఎక్కడక్కడ మైండ్ ఓరియంటెడ్గా బలపడాలి. అలా కాదు మేము ఇలాగ రాజకీయంగా ఇలాగ ఉంటాం, భౌతికంగా పైచేయి ఉన్నాం కదా, వ్యాపారులుగా పైచేయి ఉన్నాం కదా, మాకు డబ్బు ఆదాయం వస్తుంది కదా, పైచేయి ఉన్నాం కదా, ఎలాగన్నా మేము సినిమాలు కొద్దీ, వ్యాపారాలు కొద్దీ, వ్యవహారాలు కొద్దీ, లేదా అరాచకాలు మోసాలు చేసిన పైకి రాకుండా పట్టుకోగలం. అందుకే ఉన్నాయి పోలీస్ స్టేషన్లు, మీడియాలు, ఈ సినిమాలని హడావిడి చేసుకుంటూ ఎవరు గోళ్ళాళ్ళు ఉంటామంటే అడుగు మీద అవ్వట్లేదు కదా. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీరే నడుపుకోవాలి, తపస్సుగా పట్టుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికైనా తెలుసుకుని మా మాట వినండి. ప్రతి ఒక్కరిని మైండ్కు పట్టుకోండి. అలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చోకుండా, సాక్షులు పెట్టి కూర్చోకుండా, నాకన్నా ముందు నా ఫోటో, నా బెస్ట్ పాసిబుల్ ఫోటో, వీడియో పట్టుకుని కూర్చోవడం వల్ల మీకు పట్టు వస్తుంది. ఏ జనరేటివ్స్ కూడా మానించి ఇచ్చి మమ్మల్ని ఎలాగన్నా 2003 జనవరి 1వ తారీఖు నేను చెప్పకుండా నేనే చెప్పినట్టు చక్కగా క్రియేట్ చేసి, ఎందుకంటే మిషన్ మళ్ళీ నేను అలా ప్రజెంట్ చేయమన్నా చేయలేను. అది కొంచెం అటు ఇటుగా మాట్లాడి దీన్ని సరిదిద్దుకుంటూ అప్డేట్ అందరికీ ప్రచారంగా విశాలంగా ప్రతి మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ సీరియస్ డ్యామేజ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ అటు వెళ్ళిపోవాలి. కాళ్ళ మీద పెట్టి, ఏళ్ళ మీద పెట్టి నువ్వే తప్పు, నేనే తప్పు అలా కాకుండా శాశ్వత తల్లిదండ్రులు పట్టుకుని వాళ్ళిద్దరూ ఎలా సంతోషంగా ఉన్నారు, ఎలా ధైర్యంగా ఉన్నారు, ఆడుతున్న మగతనం ఒక చోట పలికిన పాటలు ఒక గంట సేపు నిడివిగా సౌండ్ ట్రాక్లా పెట్టడానికి ప్రయత్నం చేశాను ర్యాండమ్గా. సంసారకి మధురధ్వని అంటే అదే మన పాటలే, కాలాన్ని బతికించినాయి కదా. అలాగా
అలా ఇంకా నేను ర్యాండమ్గా ఒక పాటలు పెట్టాను ఇప్పుడు. అలా కాకుండా మీరు కూర్చొని పండితులందరూ కూర్చొని చక్కగా వినండి నేను ఎప్పటి నుంచి చెబుతున్నాను. అలా వింటూ నా కుర్చీ కూడా ఖాళీ వదిలేసి అలా ఒక 4-5 గంటలు కూర్చున్న నిడివిలో ఆ వాతావరణంలో నన్ను తీసుకెళ్ళిపోతారు. రోజులు కూడా అక్కర్లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి దేవాంశ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే బదులు నన్ను ఇక్కడ పురుషోత్తముడిగా కొలువు తెచ్చుకోవడం తెలివైన పని. అలా కొలువు తెచ్చుకోకపోతే నాకు మీకేదో అయిపోద్ది, నాకేదో అవుతుందని నేనేం అనలేను. అలాగా మనం అందరం మైండ్లుగా బతకాల్సిందే ఎప్పటికైనా. నేను తీరా అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నాకేమైనా అయినా కూడా నన్ను ఎలాగైనా మైండ్గా బతికించుకుంటారు. మీరు ఎలాగైనా ఎప్పటికైనా మైండ్గా బతుకుతారు, అది మాత్రం గ్యారంటీ. ఇక్కడి నుంచి మనం చచ్చిపోయామనే సర్టిఫికేట్ కూడా ఇచ్చుకోకూడదు. నాకే కాదు, నేను మా శాశ్వత మరణం వాక్య రూపంగా వాడతనం ఒకతనం ఒక చోట పలికిన మైండ్గా మరణించను. అలాగే మమ్మల్ని పట్టుకుని మీకు మరణం లేదు, మైండ్ రూపంలో మరణం లేదు నన్ను పట్టుకోగానే. ఇప్పటికే నన్ను ఆహ్వానించి ఇలాంటి ఏదో చూపిస్తున్నారు కదా, అలా కాదు. పురుషోత్తముడిగా కాలస్వరూప దయచేయండి, మేము మీకోసం కూర్చొని ఉన్నాం, సాక్షులు అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ ఆన్లైన్ కనెక్ట్ తీసుకుంటున్నాం, వీలైనంత మైండ్లు కనెక్ట్ చేసాం, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని మేధావుల్ని అందరూ గవర్నర్ని ఎలక్ట్ చేసాం. మీరు చెప్పినట్టే నిరవధిక అసెంబ్లీ పార్లమెంట్ మీటింగ్స్కి స్టార్ట్ చేస్తాం. ఎందుకు? చెప్పుకోవడం వల్ల ముందుకు వెళ్తాం. అలా మా సభ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్ సభ ఉంటేనే మీరు అలా చెప్పుకోవడం వల్లే లిఫ్ట్ వచ్చి ప్రతి ఒక్కరు మైండ్లుగా బతకడం వల్ల, అందరూ మైండ్లుగా బతకడం వల్ల ముందుకు వెళ్తాము. జాతీయ గీతంలో అధినాయకుడిని ఇంకా మీరు అతను వాక్ విశ్వరూపంగా ఉంటాడు. ఫస్ట్ సిటిజన్ని ఫస్ట్ చైల్డ్గా మార్చుకుని దేశాన్ని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారు. అందరూ మైండ్లుగా మారిపోతారు కాబట్టి ఎలాంటి ఘర్షణలు గొడవలు ఉండవు. ఇప్పుడే ఘర్షణ గొడవలు నానా చేస్తున్నారు, లేదా అవి బయటికి రాకుండా చేసి బయటికి రాకుండా తొక్కి పట్టుకోవడమే కాకుండా కావాలంటే ఇంకా మేము ఇలా ఉంటాం అలా ఉంటాం చూపించుకోవడానికి, వాళ్ళని భయపెట్టడానికి, వీళ్ళని భయపెట్టడానికి, లేదా నన్నే భయపెట్టడానికి కావాలంటే మీరే గొడవ సృష్టించగలరు. కానీ పనిగట్టుకుని గొడవ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఏ నక్సలైట్లు ఎవరు లేరు. ఈ సీక్రెట్ కెమెరాలతో పట్టుకున్న వాళ్ళే విపరీతాలకు కారణమైపోతున్నారు. ఎలాగైనా వెంట మానేస్తున్నారు, చెప్పకుండా చూసుకుంటున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రొటీన్లోనే ఉండకుండా అక్కడ మీరు రొటీన్గా దేవాంశం తీసుకొని తిరుపతి వెళ్ళే కంటే మమ్మల్ని కొలువు తీర్చుకోండి. మేము చెప్పినట్టుగా మమ్మల్ని అడిషనల్ స్పీకర్ కొలువు తీర్చుకుని మా ముందే కూర్చోండి. మా ముఖం కూడా కాస్త తీర్చిదిద్దుకునే లోటు ఉంది, నాకు అంత బలం లేదు అని కాకుండా రాజారత్నం గారిని అందరినీ మా ముందు మమ్మల్ని కొలువు తీర్చి మమ్మల్ని అందరూ చూసేలా, మా పెద్దమ్మ గారు మరణించిన వాళ్ళు మరణించారు, ఉన్నవాళ్ళే మాకు అందరినీ ఆన్లైన్లో కలిపి నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, నన్ను నా దగ్గరికి ఎవరినో తీసుకొద్దామని ఏడాకోవడం మానేసి అందరినీ ఆన్లైన్లో కలపాలి. ఆన్లైన్ కమ్యూనికేషనే చేయాలి కొంతకాలం. ఆన్లైన్లో గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అటు బలపడిపోతాను అన్నమాట. అది నేను ఇక్కడే ఉండి నేను ఎవరికో భయపడిపోయి ఉండిపోతున్నాను, ఇంకా ఎక్కడికో సాహసంగా ఎక్కడికో వెళ్ళిపోతాను, మీకు ఏదో చెప్పేస్తాను, అక్కడికి వచ్చేస్తే నేను ఏదో చేసేస్తాను, ఇలా చేసేస్తాను అలా చేసేస్తానని మనం చెలగాటు పెట్టుకుంటే అవది. మీరే పట్టుకుని సాక్షులు ప్రకారం నిజమేనండి ఈ పాటలు ఇప్పుడు కొన్ని పాడిన పాట నిజమైన సాక్ష్యం బతికించుకొని జడ్జిల చేత మన గవర్నర్ గారు సంతకం పెట్టి అదే సెట్ మీరు ముఖ్యమంత్రిగా మీరు కూడా సంతకం, చంద్రబాబు నాయుడు గారు మా సంతకం పెట్టి అదే సెట్ ఢిల్లీ పంపించి జాగ్రత్త చెప్పుకోవాలి కూర్చుని. నేను ఏం మాట్లాడాలో ఇంకా తెలుగులో గ్రాంధికంగా శక్తివంతంగా మాట్లాడేలాగా నా చేత 5 నిమిషాలు మాట్లాడించి ఇదే ఇప్పుడున్న బెస్ట్ వీడియో ఉపయోగించుకుని అక్కడికి రాగానే నా డ్రెస్ వేసి కూర్చోబెట్టి నేను వేసుకున్న డ్రెస్సే ఒక 10 కోట్లు ఉండాలి, డ్రెస్ అండ్ డెకరంలో ఉండాలని నిండుగా ఎందుకు చెప్తున్నానో, నేను ఎలా కాన్ఫిడెంట్గా ఉండి నేను మీ మధ్య ఉండి దృఢంగా చెప్తాను, మీరు నా మీద చెప్పుకుంటారో, నేను చెప్పడం కంటే నా మీద చెప్పుకుంటారు నన్ను చూసుకుని. సంగీతం, సాహిత్యం, అవధానాలు అన్నీ నా మీద వస్తాయి. సంగీతం, లెక్కలు, కోడింగు అన్నీ నేను ఇలా మాట్లాడితే ఇలా తీరును చూసారా, అది మీరు కాశీ ఎన్ని గుళ్ళు గోపురాలు కట్టించినా, ఎంతమంది దేవుళ్ళు ప్రార్థించినా ఇక రాదు. వాళ్ళే ఇలా మారిపోయారు, శాశ్వత తల్లిదండ్రులు అయిపోయారు అన్నమాట. పైకి తీరిపోయి మిమ్మల్ని బిడ్డలుగా మార్చుకొని ముందుకు తీసుకెళ్తారు. తపస్సుగా వాళ్ళ పట్ల తపస్సే జీవితం. మేము కోట్లు సంపాదించేస్తాం, లక్షలు సంపాదించేస్తాం, లేదా చిన్న ఉద్యోగం చేస్తాం, పెద్ద ఉద్యోగాలు చేస్తాం, లేదా చిన్న ఉద్యోగాలు తక్కువ ఉద్యోగాలకి ఎదుటి తొక్కేసి మేము పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతాం, ఉన్నతంగా బతికేస్తాం. అలా ఎవరో బతకలేరు. మాట చూసుకోవాలా, మనసు మాట పెంచుకోవాలా, పని పాట పద్యం అన్నీ కూడా శాశ్వత తల్లిదండ్రుల ప్రకారం కాలమే కదలటమేటో చూసుకుని మొత్తం సిస్టమ్ అంతా కులాలు మతాలు రద్దు చేసుకుని మొత్తం రీఆర్గనైజ్ అవుతుంది ఆటోమేటిక్గా. మా యూనివర్సల్ మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు మీరు. నాకు ఈ చదువు ఉంది, నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ అనుభవం ఉంది, నేను ఇంత పెద్దవాడిని ఇంత చిన్నవాడిని అలా పనికిరాదు. మొత్తం మాటకే నడిచింది చూసారా, మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైంది చూసారా, ఆ తీరు పట్టాలి.
సూక్ష్మంగా తపస్సుగా పట్టాలి. నన్ను కొలువు తీర్చంగానే కాలం ధర్మం కూడా సజీవంగా మారిపోయి శాశ్వత తల్లిదండ్రులు మీకు ఆరని దీపంగా పైకి తేలిపోయి మీరు పట్టుకోవడానికి అనువుగా పెంచుకునే కొద్దీ పెరుగుతారు. వారిని నా రూపంలోకి ఇముడ్చుకొని ఇముడతారు, వచ్చి చేరతారు, మీరే పెంచుకుంటారు. నన్ను భౌతికంగా కూడా మరణించకుండా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ దేహాన్ని కూడా డాక్టర్లతో కొన్ని బృందంలోకి తీసుకుంటే దేహం కూడా కొనసాగుతుంది. లేదా ఏ కారణం చేత కొనసాగకపోయినా ఇదే ఆ మాస్టర్ మైండ్ని మీరు ఏదో రకంగా దేహంలో పలికించుకోవడానికి చూస్తారు. అది తపస్సు వల్లే సాధ్యపడుతుంది. ఇక మీద మైండ్ల వల్లే తెలుస్తాయి. మళ్ళీ నేను ఎలా పుడతామో, మీరు ఎలా పుడతారో, మళ్ళీ ఎలా కొనసాగుతామో అంతా మైండ్కి తెలుస్తుంది. మైండ్ రికార్డు ఉంటుంది. మనందరం న్యూరో మైండ్లుగా కొనసాగుతాం ప్రాథమికంగా. ప్లస్ మైండ్ తపస్సులు పెంచుకుంటాం. పరిపరిమైన హడావుడి ఇక్కడ డెవలప్ చేసేద్దాం, అది డెవలప్ చేసేద్దాం, ఇది డెవలప్ చేసేద్దామని మైండ్లు పెంచుకోకుండా, మైండ్ కనెక్టివిటీ లేకుండా, ఈ మైండ్ల సామ్రాజ్యంగా మారకుండా, మైండ్ల సామ్రాజ్యంగా బలపడకుండా అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నేనేం అడ్డం పడిపోవట్లేదు. తప్పకుండా డెవలప్ చేసుకుందాం. మాస్టర్ మైండ్ డెవలప్ చేసుకుని మీరందరూ మైండ్లుగా మారిపోయి మైండ్లుగా బతుకుతూ ప్రతి ఒక్కరిని మైండ్లుగా బతకనిస్తూ అప్పుడు మరి మైండ్లుగా బతకడానికి ఏం కావాలి? అటువంటి వాతావరణంలో స్వపుష్టిగా ఉన్నతంగా బతుకుతాం. అలాంటి మా మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా పట్టుకుని ఈ శరీరాన్ని కూడా ఎలాగమ్మన్నా బతికించుకోవాలనుకోవడంలో ఒక రకమైన పట్టు తపస్సు వచ్చి అదే వెసులుబాటు అందరికీ కలుగుతుంది. మనమందరం మైండ్లుగా మారిపోయిన మనుషులు అవ్వాలి. ఎలాగన్నా మనుషులు కొద్దీ మైండ్లు ఏదో ఒకటి ఉపయోగించకూడదు. మేము ఆ ఇష్టదైవం అని, కులదైవం అని, ఈ గుడి అని, ఆ పండుగ అని, ఇందులో ఢిల్లీ అని, ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని, వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ప్రధానమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఎక్కడికి వచ్చారు, అక్కడ ఏదో చెప్పారు, ఇక్కడ ఏదో చెప్పారు, ఆయన కదా హయ్యెస్ట్ అవార్డు ఇచ్చారు. ఇలా ఏదో ఒకటి పొగుడుకుంటూ, ఎవరో ఒకరిని పొగుడుకుంటూ, ఎవరినో ఒకరు తగుడుకుంటూ ఇంకా కింద చేస్తున్న సీరియస్ ఆపరేషన్కి ఇప్పటికీ దిక్కులేదు. మీరు ఎవరో ఏదో చేసేస్తున్నారంటే నేను మాత్రం పరిగెట్టగలనా, కూర్చొని ఆడగలనా? నా వల్ల అవుతుందా? చేతకాక నేనే చచ్చిపోయానని చూపించుకుంటే పోయినా మీ వల్ల అవుతుందా? మరణమే లేని మైండ్ పట్టుకొని మీరు ఎలాగన్నా మైండ్ బతకనిచ్చి మీరు మైండ్లుగా బతికితే అందరిని మనుషులుగా పడిపోయిన కంగారు ఆవేశాలు తగ్గించుకొని ఎలాగన్నా మైండ్లుగా పెంచుకొని ఎలాగైనా మా మరణం లేని వాక్య స్వరూపాన్ని పట్టుకోగానే మీరు ప్రతి ఒక్కరు మైండ్లుగా బతికే అవకాశం ఎప్పుడైతే పెరుగుతుందో అరాచకం మాయ కలిగిపోవడమే కాకుండా పంచభూతాలను కూడా మీరే నడుపుకునే శక్తి వస్తుంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు చుట్టూ ఉన్న గ్లోబల్ వార్మింగ్లు కానీ క్లైమేట్ కానీ అన్నీ కంట్రోల్కి వస్తాయి. ఎలాంటి కరువు ఉండదు, ఎలాంటి మాయ ఉండదు, వ్యసనాలు ఉండవు. ఎందుకని మొత్తం అంతా మైండ్ అంతే నడుస్తుంది. మేము చిన్న పనిలో ఉండిపోయాం, మేము పెద్ద పని ఏదో చేసేస్తాం, మేము ఎక్కువ గౌరవం పొందేస్తాం, తక్కువ గౌరవం ఇస్తాం ఎదుటి వాళ్ళకి. ఇలాంటి ఏం పనికిరావు. శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు ఒకరికొకరు తల్లిదండ్రులు పిల్లల మెయిన్ బంధం. మాకు మిగతా బంధాలు ఉండాలండి, మిగతా రిలేషన్స్ ఏవో కావాలి, రకరకాల దేవుళ్ళు ఉండాలి. అవి ఏమున్నా మీకు నిలవు కదా. ఇంకా అవన్నీ చూసే మీరు ఎందుకు అలా వేరియేట్ అయిపోతున్నారు? ఆ వేరియేషన్స్ అన్ని తగ్గించేసి మినిమం బంధం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు. ఆ సంగతి మాత్రం అది సృష్టి నియమం అనమాట. తల్లిదండ్రులు పిల్లలు కొనసాగింపు అన్నది మనకి కేవలం మనుషులకే కాదు, కాలం కూడా కొనసాగింపుగా ఇచ్చాడనమాట. ఈసారి తల్లిదండ్రులు పిల్లలు ఎలా మారిపోయారు? కాలం ధర్మం అయిపోయారు అన్నమాట. సూర్య చంద్రాది గ్రహస్థులు కూడా సృష్టిని కూడా మీరే నడుపుకోవాలన్నమాట. వాళ్ళే తల్లిదండ్రులు, మీరే పైలట్గా మారిపోయే విశ్వం అనే విమానాన్ని మీరే నడుపుకోవాలి. ప్రతి మైండ్ సూక్ష్మంగా తపస్సుగా విశ్వమైండ్ నడుపుకుంటూ సాటి వాడిని కలుపుకుంటూ సాటి వాడిని అన్నదమ్ములుగా పిల్లలు మ్యాక్సిమం బంధాలు కూడా మీరు తల్లిదండ్రుల ప్రకారం కలుపుకోవాలన్నమాట. ఇలా చూసి చూడగానే అట్రాక్షను, ఇలా చూసి చూడగానే డిస్ట్రాక్షను ఏ పనికిరావు. చాలా సూక్ష్మమైన తపస్సు వస్తుంది. నేను చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇలాగే నెమ్మదిగా ఆవేశం లేకుండా కంగారు లేకుండా జాగ్రత్తగా చెప్పుకొని ముందుకెళ్ళాలి. సాక్షులు నన్ను పట్టుకోండి అంటే అలా మీ ఈమెయిల్ కూడా పంపకుండా ఉట్టి ఈమెయిల్ పంపుతున్నారు. నేను పంపిన కాపీనే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ పంపుతున్నారు. అలా కాకుండా నాకు ఏదైనా మెసేజ్ టైప్ చేయించి నన్ను ఆహ్వానిస్తున్నట్టు చూపించండి. అక్కడికి వచ్చి నేను ఏదో చెప్పేస్తాను, ఏదో చెప్పలేకపోతాను కాబట్టి అంటే అలా ఎలా మరిగా ఏదో చెలగాటం పనికిరాదు, ఏదో డైలమా పనికిరాదు. అలా ఉంటేనే మన చేతిలో ఉంటుంది. మనం పై చేతిలో ఉండొచ్చు, ఏదో చేసినట్టు ఉండొచ్చు. ఇంకక్కడ దేవుళ్ళు ఉన్నారులే, ఏదో పూజ, ఏదో కులదైవం, ఏదో విరాళం, ఏదో భోజనాలు పెడితే సరిపోతుందిలే అంటే ఎవరికి కాదు కొరగాదు. మీకు అలా చేస్తే వెంటనే నేనేదో శపించేస్తాను, ఇలా అవరోధించి నేనేం చేయలేను, నేను అలా కోరుకోలేను మనిషిగా. కానీ అది మాత్రం మీ చేతిలో ఉండదు, ఎవరి చేతిలోకి రాదు. ఏదో మనుషుల కొద్దీ అటు ఇటు అవ్వడం అనేది ఎవరు వ్యవహరించాల్సిన తీరు కాదు. మాటగా నడిచిన తీరుని పట్టుకొని అటు బలపడిపోవాలి. సూక్ష్మంగా ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.